హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేం తిన వార్త. గూగుల్లో వీటిని కనుక సెర్చ్ చేసినట్లయితే తస్మాత్ జాగ్రత్త, జైలుకు వెళ్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో ద్వారా. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గూగుల్ ఈ పేరు తెలియని వారు అసలు ఉండరు. అంటే అతిశయోక్తి అనేది లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. గూగుల్ అంటే సుపరిచితమే. ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి వెతుకుతూ ఉంటాము. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఏ సమస్య వచ్చినా సరే గూగుల్లోనే మనమైతే సెర్చ్ చేస్తూ ఉంటాము. ప్రతి సమస్యకు గూగుల్లో ఖచ్చితంగా ఒక పరిష్కారం అయితే లభిస్తుందని చాలామంది నమ్మకంతో ఉంటారు. సో అది నిజం కూడా. అందుకే తెలిసిన సమాచారాన్ని కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకుంటారు. సో అంతలా గూగుల్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని గూగుల్లో ఏది పడితే అది సెర్చ్ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్ సెర్చ్ చేస్తే దానిని వేగంగా పరిగణించే మిమ్మల్ని నేరంగా కొన్ని గూగుల్లో సెర్చ్ చేసి దానిని మీరు నేరంగా పరిగణించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నాయని చెప్తున్నారండి నిపుణులు. ఇంతకీ గూగుల్లో సెర్చ్ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చిన్నారుల విషయంలో వ్యవహరిస్తుంది. సో గూగుల్ సెర్చ్లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సెర్చ్ చేయడం లేదా షేర్ చేయడం లాంటివి చేస్తే ఇది చట్టవిరుద్ధం. దీంతో మీరు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక గూగుల్ వెతకకూడని మరో అంశం ఏంటంటే బాంబును ఎలా తయారు చేస్తారు. నిజానికి కొందరు తమకు అవసరం లేని అంశమైనా సరదా కోసమైనా వీటిని సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. నిఘా వర్గాలు ఇలాంటి సెర్చెస్ ఎవరైతే చేస్తారో వారిపైన ఒక కన్నేసి ఉంచుతాయనే విషయాన్ని అయితే మర్చిపోకూడదు అని మనకైతే నిపుణులు చెప్తున్నారు. భారతదేశంలో అబార్షన్కు సంబంధించి కొన్ని నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి. నిర్ణీత సమయం తర్వాత డాక్టర్ను సంప్రదించకుండా గర్భస్రావం చేసుకోవడం అనేది భారత చట్టాల ప్రకారం నేరం. కాబట్టి గూగుల్లో అబార్షన్కు సంబంధించి ఎలాంటి సెర్చ్ చేసినా సరే నేరంగానే భావిస్తారు ఫ్రెండ్స్. సో గూగుల్లో సెర్చ్ చేయడమే కాదు, కొన్ని రకాల కంటెంట్ను అప్లోడ్ చేసినా కూడా ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇతరుల ప్రైవేట్ వీడియోలను లేదా ఫోటోలను గూగుల్లో షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇక అత్యాచార బాధితురాలి పేరు లేదా ఆమెకు సంబంధించిన వివరాలను కూడా సెర్చ్ చేయడం నేరంగా అయితే భావిస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా గూగుల్లో చేయకూడని పనులుగా అయితే మనము పరిగణలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. సో వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి, మరింతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.